ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2025 సంక్రాంతికి చిరంజీవి, అజిత్, రవితేజ వస్తున్నా అనిల్ రావిపూడి టీం మాత్రం ఎవ్వరొచ్చినా మేము రెడీ అంటోంది. భగవంత్ కేసరి తర్వాత వెంకటేష్ తో తీస్తున్న సినిమా అనౌన్స్మెంట్ చేసిన రోజునే సంక్రాంతిని టార్గెట్ చేశారు. ఇంత పోటీలోనూ సంక్రాంతికే ఎందుకు రావాలనుకుంటున్నాడు? ఎవరొచ్చినా రాకున్నా మేము తగ్గేదే లేదని హింటిస్తున్నారు. వెంకీ అనిల్ రావిపూడి సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టడం దిల్ రాజుకు సెంటిమెంట్ అయిపోయింది. దీంతో మరోసారి సంక్రాంతికే రావాలని అనుకుంటున్నాడు నిర్మాత. దర్శకుడికి కూడా సంక్రాంతి బాగా కలిసొచ్చింది. ఇదే పండగకొచ్చిన F2 సరిలేరు నీకెవరు హిట్ కావడంతో 6 సంక్రాంతిని మిస్ చేసుకోకూడదు అన్న పట్టుదలతో ఉన్నాడు ఈ యంగ్ డైరెక్టర్. వెంకీ సినిమా సంక్రాంతికి వస్తుందా రాదా అన్న డౌట్ లేకుండా ప్రతిసారి సంక్రాంతికి అంటూ చెప్పుకుంటున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ నుంచి రీసెంట్ షూటింగ్ వీడియో వరకు సంక్రాంతి భజన చేస్తూనే ఉన్నారు. వెంకీ సినిమాతో అనిల్ రావిపూడి కొత్త జోనర్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వంటి 3 పాత్రల చుట్టూ తిరిగే కథతో సినిమా తీస్తున్నాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యానిమల్లో ఫ్రెడ్డీ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర లిమాయే మేకింగ్ వీడియోలో కనిపించాడు. వెంకీ సినిమా క్రైమ్ థ్రిల్లర్ అయినా తనదైన కామెడీ యాంగిల్ ను మర్చిపోలేదు. లేటెస్ట్ వీడియోలో ప్రముఖ తమిళ కమెడియన్ గణేష్ కూడా కనిపించాడు. భగవంత్ కేసరి తర్వాత మరోసారి కంటిన్యూ చేస్తున్నాడు.